183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఇంగ్లీష్ ఒకటి. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇంగ్లీష్ అనేది ఒక బ్రహ్మ పదార్థం వంటిది. ఇక ఐటీ ఎంప్లాయీస్ చూసుకుంటే రోజు వాళ్ళు వర్క్ చేసే విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి కొరకరాని కొయ్యగా మారిన ఇంగ్లీష్ను సులభంగా నేర్పిస్తున్న అశోక్ చక్రవర్తి గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. నమస్తే సార్. నమస్కారం. లాంగ్వేజ్ మాట్లాడడానికి కూడా గ్రామర్ అవసరం అంటారా? ఇక్కడ గ్రామర్ కంపల్సరీ కావాలా అని చెప్పేసి అంటే నేను మాత్రం చెప్తాను ఏంటంటే గ్రామర్ అవసరం లేదు అనే చెప్తాను. ఓకే, దీనికి మీరు అడగొచ్చు, సార్ అలా ఎలా చెప్పగలుగుతారు సార్, మరి చాలా వరకు ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే ఫస్ట్ గ్రామర్ చెప్పడమే స్టార్ట్ చేస్తారు కదా అని మీరు అంటారు. నేను చెప్పడం ఏంటంటే గ్రామర్ అవసరం లేదు, కానీ గ్రామర్ ఎందుకు చెప్తారు అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది గ్రామర్తోనే ఉంటుందన్నమాట. ఓకే, ఏదైనా మనం నేర్చుకోవాలి అంటే గ్రామర్తో చెప్తేనే బాగుంటుంది అని చెప్తారు. బికాస్ యూ గో అండ్ యూ జాయిన్ సమ్ ఇన్స్టిట్యూట్, హౌ కెన్ దే స్టార్ట్ టీచింగ్ యూ, వాట్ ఈస్ ద ప్రాసెస్ దే షుడ్ యూస్, వాళ్ళు ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి అది వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి ఏం చేస్తారంటే గ్రామర్లో ఇది ఇలా యూజ్ చేస్తే బాగుంటుంది, ఇది ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి లెర్నింగ్ స్టేజ్లో మీకు అలా చెప్తారు. ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ యూ డోంట్ నీడ్ గ్రామర్ టు స్పీక్ ఇంగ్లీష్. ఓకే, మీరు ఇప్పుడు నన్ను సార్ మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారా, ఖచ్చితంగా చెప్తారా అని మీరు అన్నారు అనుకోండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పటి నుండి మీరు ఏమనుకుంటారంటే అవును కరెక్టే, మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గ్రామర్ అవసరం లేదు అని అనుకుంటారు. ఎలాగంటే, డూ యూ స్పీక్ తెలుగు? యూ కెన్ స్పీక్ తెలుగు. డూ యూ నో గ్రామర్? టెల్ మీ దట్. You can imagine that, you know, that question is directly I'm asking you, and you just start thinking. మీకే అనిపిస్తుంది ఇప్పుడు అవును కరెక్టే కదా, మరి నేను తెలుగు మాట్లాడతాను, మరి నాకు తెలుగు గ్రామర్ రాదు. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారనుకోండి, లేదు సార్ నాకు తెలుగు గ్రామర్ వస్తుంది, నేను తెలుగు మాట్లాడుతున్నానని, దెన్ ఐ కెన్ సే వన్ థింగ్, నాకు తెలుగు వస్తుంది, మరి నాకు తెలుగు గ్రామర్ రాదు. And I can speak Hindi also very well. I don't say that 100% పర్ఫెక్షన్తో నేను హిందీ మాట్లాడతాను అనను, బట్ నేను మాట్లాడతాను హిందీని, బట్ హిందీ గ్రామర్ కూడా నాకు రాదు. నేను తెలుగు హిందీ మాట్లాడతాను కానీ మరి నాకు గ్రామర్ రాదు కదా. అందుకనే మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా గ్రామర్ అవసరం లేదు. సి మీరు హైదరాబాద్లో చాలామందిని చూడండి, తెలుగు వాళ్ళు కూడా, తెలుగు మాట్లాడే పీపుల్ కూడా వాళ్ళు హిందీ చాలా చాలా స్పష్టంగా మాట్లాడతారు చాలామంది. డూ యూ థింక్ దట్ దే ఆల్ నో హిందీ గ్రామర్? నో. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, దెర్ ఆర్ మెనీ ముస్లిమ్స్ ఇన్ ఆర్ హైదరాబాద్. కానీ మీకు తెలుసా, ముస్లిమ్స్ కూడా తెలుగుని చాలా బాగా మాట్లాడతారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ముస్లిమ్స్, చాలా స్పష్టంగా మాట్లాడతారు తెలుగు. మరి మీరు అనుకుంటున్నారా, డూ యూ ఫీల్ దట్ దే నో తెలుగు గ్రామర్? నో, దే డోంట్ నో తెలుగు గ్రామర్. ఇంగ్లీష్ కూడా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, దే ఆల్సో స్పీక్ ఇంగ్లీష్. అండ్ మై ఫ్రెండ్, నాకు కూడా కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, దే కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. అండ్ వన్ పర్సన్ దేర్, హీ వాజ్ మై క్లోజ్ ఫ్రెండ్ వన్స్. He used to say that he is just like my brother, my elder brother. నాకంటే కొంచెం పెద్దవాడు, నాకంటే కొంచెం ఇది చదువుకొని ఎప్పుడో వదిలేశాడు అనమాట. కాకపోతే అతనికంటే ఎక్కువ చదువుకున్నవాడిని నేను. అతను ఏమంటాడంటే, చక్రవర్తి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్, బట్ ఐ డోంట్ నో ఎ బిట్ ఆఫ్ గ్రామర్. నాకు అసలు గ్రామర్ అసలు ఏమీ తెలియదు. And whenever I take class, you know, some days back I was taking class, and he used to come and he used to sit in my class. And he used to feel very happy. చక్రవర్తి చాలా బాగా గ్రామర్ చెప్తాడు, ఎక్స్ప్లెనేషన్ అది ఇది. అండ్ వాట్ ఎవర్ ద వర్డ్స్ హీ టేక్స్, ఏదో డస్ అని చెప్తాడు, డిడ్ అని చెప్తాడు, క్యాన్, కుడ్, ఆల్ దీస్ హీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ వెల్. అండ్ ఐ డోంట్ ఈవెన్ నో అ బిట్ ఆఫ్ గ్రామర్.
నేను ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే నాకు తెలియదు ఎలా ఏంటి అసలు ఎక్కడ ఏం యూజ్ చేస్తారో తెలియదు. బట్ ఐ కెన్ సే దట్ హీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్. ఓకే, అతను మాట్లాడతాడు ఇంగ్లీష్. అచ్చా. అయితే ఇంకొక విషయం కూడా మీరు అడిగిన దానికి మీరే షాక్ అవుతారు. ఏంటంటే సార్ గ్రామర్ అవసరమా అన్నారు. అవును, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు గ్రామర్ రాకుండా మాట్లాడుతున్నారు. మీకు ఒక విషయం ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. డూ యూ నో దట్? ఎస్ ఎస్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ నో గ్రామర్. యా, దే వోంట్ స్పీక్. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. Yes. దే డోంట్ స్పీక్. ఎస్, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇప్పుడు ఏదో ఇన్స్టిట్యూట్స్ అవి ఇవి పెట్టుకొని ఉంటారు. కొంతమంది ఏదో కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, కొత్తగా క్యారియర్ స్టార్ట్ చేస్తుంటారు. దే ఆర్ they want to be in this field, they like teaching and they start teaching this spoken English. వాళ్ళు అలా ఎలా అయ్యారు? హౌ దే హ్యావ్ బికమ్ లైక్ దట్ అంటే అర్థం ఏంటంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్, దే లైక్ ఇంగ్లీష్. That's why they go and they join some institute. They keep on attending classes. They don't miss the classes. And they do whatever the work they have been given. ఆ వర్క్ చేస్తూ వాళ్ళు నేర్చుకొని ఏం అవుతుందంటే గ్రామర్ వాళ్ళకి వస్తుంది. నాట్ 100% గ్రామర్. దే నో సమ్ టాపిక్స్. కొన్ని టాపిక్స్ వాళ్ళకి వస్తాయి. అండ్ దే ఫీల్ దట్ వాళ్ళకు వేరే ఫీల్డ్లో ఏదో అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్. టీచింగ్ ఫీల్డ్ బాగుంటుంది, నేను ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇది ఒక రెస్పెక్ట్ ఇచ్చే ఫీల్డ్ కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారు. అండ్ యూ మే ఫీల్ షాక్డ్ దట్ వెన్ ఐ టెల్ యూ దిస్, గ్రామర్ తెలిసిన వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. దే టీచ్ ద క్లాస్, దే టేక్ ద క్లాసెస్ అండ్ ఆల్ దాట్. వాళ్ళు ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, టెన్స్ అంటారు, వర్బ్ అంటారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అడ్జెక్టివ్ అవి ఇవి చెప్తారు వాళ్ళు. బట్ క్లాస్ చెప్పడం వరకే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా అంటే అది మీరు డౌట్ పడాల్సిందే. ఇట్స్ కంప్లీట్లీ ఎ డౌట్. దే కాంట్ ఈవెన్ స్పీక్ ఫర్ 10 minutes or 20 minutes. బట్ టీచ్ బాగా చేస్తారు వాళ్ళు. గ్రామర్ టీచ్ చేయడం అది ఇది చేస్తారు. దట్ డజంట్ మీన్ దట్ దే స్పీక్ గుడ్ ఇంగ్లీష్, దే స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, దే స్పీక్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ అని చెప్పి మనం చెప్పలేము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి మనకు గ్రామర్ అవసరమా అంటే గ్రామర్ రాకపోయినా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. గ్రామర్ ఇంపార్టెంట్ కాదు. అలాగే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరికీ గ్రామర్ వస్తుందని కాదు, అలాగే గ్రామర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వస్తుందనేది ఏమీ లేదు. సో నాకైతే ఒకటి అర్థమైంది సార్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. అంటే నేను ఇంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అంటే నాకు గ్రామర్ వస్తుందా రాదా అనేది. అయితే ఆ డౌట్ కూడా వాళ్ళకి ఇప్పుడు అరైజ్ అవ్వచ్చు నాకు తెలిసి. కంపల్సరీ అవుతుంది. మీరు చెప్పినట్టుగా చూస్తే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు కూడా మేబీ గ్రామర్ రాకపోవచ్చు కూడా. నో, దే themselves tell us when you ask them, మీకు గ్రామర్ వస్తుందా, మీరు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, మరి మీకు గ్రామర్ వస్తుందా అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళే చెప్తారు. అండ్ ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళకి డౌట్ వస్తుంది, అవును నిజంగానే నేను మాట్లాడుతున్నాను, ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఈవెన్ కొంతమంది అంటే గ్రామర్ నేర్పిస్తున్న వాళ్ళందరికీ కూడా అంత గ్రామర్ తెలుస్తుందని నేను అనను. అంతా తెలియదు. ఇట్స్ అన్ ఓషియన్. లాంగ్వేజ్ అనేది ఒక సముద్రం లాంటిది. అది మనం అందుకనే అంటున్నాను కదా 1 week 2 weeks అని నేర్పిస్తానంటే అది అబద్ధం. అది అలా ఉండదు. ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా. 3 to 6 months కావాలి. చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చేసి డౌట్స్ అడగడము అది ఇది చేస్తూ ఉంటే వాళ్ళని చూసి చెప్పేస్తాను నేను, దిస్ స్టూడెంట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దిస్ స్టూడెంట్ విల్ లెర్న్. బట్ ఇట్ టేక్స్ టైం. నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, సార్ నాకు ఒక్కొక్కసారి సడన్గా వస్తారు వచ్చేసి, సార్ నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, రేపటి వరకు నాకు ఇంగ్లీష్ రావాలి అని. 1 day వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి. సో ఇలా ఉండదు యాక్చువల్గా. కొన్ని ఒక 1 week 1 day అనేది ఉండదు. వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మీరే చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మీరు ఏది చెప్పినా వేస్ట్ రాదు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా భోజనం చేసేసి వచ్చాడు అనుకోండి, బాగా భోజనం చేసి వచ్చిన వాడికి మీరు ఏదైనా పెడితే తీసుకుంటాడా, తింటాడా? తినడు. అదే మీరు
ఆకలి వేస్తున్న వాడికి మీరు ఏదైనా ఇచ్చినా కూడా Yes. అది చాలా ఇష్టపడి తింటాడు, ఎందుకంటే దాని వాల్యూ తెలుస్తుంది. అవును. కాబట్టి ఆ వాల్యూ తెలిసి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మనం నేర్చుకోవాలి అని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేయడము. ఏది మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నా, కొంతమంది ఉంటారు నా స్టూడెంట్స్ కూడా దే హ్యావ్ బికమ్ ఫ్యాకల్టీ మెంబర్స్. వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, సార్ మీ వల్లే అయ్యాము అయిందని. బట్ నేనంటాను ఏంటంటే ఐఎమ్ వెరీ క్లియర్ హియర్. నా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ అయ్యారు, చాలామందికి టీచ్ చేస్తున్నారు అంటే నేను గ్యారంటీగా చెప్తాను. మీరు ఒకవేళ నన్ను ఇక్కడే అడగొచ్చు, సార్ అదంతా మీ వల్లే అంటారా అని మీరు అడిగితే నేనైతే కాదంటాను. నా వల్ల కాదు, నేను వాళ్ళని గైడ్ చేశాను. ఎస్. అండ్ దట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్ వెదర్ టు గో దేర్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ స్టాండ్ సమ్వేర్, నేను ఎక్కడో అమీర్పేట్ క్రాస్ రోడ్లో నేను నిలబడితే వన్ వే గోస్ టు బేగంపేట్, వన్ వే గోస్ టు ఎస్ఆర్ నగర్, వన్ వే గోస్ టు యూసఫ్గూడ, వన్ వే గోస్ సమ్వేర్. నన్ను అడిగారనుకోండి, సార్ నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నేను బేగంపేట వెళ్ళాలనుకుంటున్నాను, ఐ గివ్ దెమ్ గైడెన్స్. యూ జస్ట్ గో స్ట్రైట్ అండ్ దెన్ టేక్ లెఫ్ట్ అని నేను గైడ్ చేసేంత వరకే చేస్తాను. బట్ వెళ్ళాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇఫ్ హీ డజంట్ వాంట్ టు గో ఎనీవేర్, హీ స్టాండ్స్ దేర్ ఓన్లీ, అక్కడే ఉంటాడు. ఇఫ్ హీ వాంట్స్ టు గో, ఇఫ్ హీ వాంట్స్ టు మూవ్, then he moves. Wherever he wants to go, he goes to that place. బేగంపేట్కి వెళ్ళేవాడు బేగంపేట వెళ్తాడు, ఎస్ఆర్ నగర్ వెళ్ళేవాడు ఎస్ఆర్ నగర్ వెళ్తాడు. బట్ మనం చేసేది ఏంటి అంటే గైడెన్స్. అందుకనే నేను క్లియర్గా ఇక్కడ అందరికీ చెప్తాను ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యాకల్టీ అని కానీ టీచరు ట్రైనరు అనే కంటే ఒక లాంగ్వేజ్ నేర్పిస్తున్న వాళ్ళు గైడ్ అంటాను నేను. మనం గైడెన్స్ ఇచ్చే వరకే చేస్తాం, ఎలా నేర్చుకోవాలి అనేది వాళ్ళకి తెలియదు. సో మనము నేర్పించాలి. అలాగే పర్టికులర్ కొన్ని ఏంటంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి, నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్స్ని పర్టికులర్గా చూడాలి. అంతేగాని వీళ్ళు అన్నెసెసరీ టాపిక్స్ కూడా ఏదో ఇది చేశారనుకోండి, ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి ఇది చేస్తే స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే టైం వేస్ట్. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకునే కంటే టైంని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కూడా ఏదైతే ఇంపార్టెంటో అది నేర్చుకోవాలి, ఏదైతే అన్ఇంపార్టెంటో అది వదిలేస్తే అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్నారు గ్రామర్ ఇంపార్టెంట్ అంటే, గ్రామర్లో నేర్చుకునేటప్పుడు కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, ఆ టాపిక్సే నేర్చుకోవాలి. కొన్ని టాపిక్స్ అన్ఇంపార్టెంట్ ఉంటాయి, ఆ టాపిక్స్ని వదిలేసేయాలి. వాట్ ఎవర్ ద టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్, ఐ టెల్ మై స్టూడెంట్స్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్, దీస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. These are unimportant topics. You should know these topics. That doesn't mean that you completely avoid it. కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి అని నేను చెప్పను. మీరు ఏం చేయండి అంటే అవి తెలుసుకోండి, ఉండండి. దీస్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, మనకు చాలా వరకు తెలిసింది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంది. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చాలామంది ఏం చెప్తుంటారంటే, వాళ్ళ స్కూళ్ళల్లో చెప్తూ ఉంటారంట, దే కమ్ అండ్ దే టెల్ మీ దట్ ద స్టూడెంట్స్ ఆఫ్ నా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు, సార్ మా స్కూల్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్ అన్నారు సార్ అన్నది. బట్ ఐ సే దట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది మనం యూజే చేయం అసలు. వీ యూజ్ జస్ట్ 5% to 10% యాక్టివ్ వాయిస్ ప్యాసివ్. అండ్ యూ నో దట్ ప్యాసివ్ వాయిస్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. వితౌట్ ప్యాసివ్ వాయిస్ మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్లో మీరు ఏది మాట్లాడాలి అంటే మనం యాక్టివ్ వాయిసే మాట్లాడాలి కానీ ప్యాసివ్ వాయిస్ మాట్లాడొద్దు అనే ఒక పాయింట్ ఉంది అందులో. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ వాట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ వాట్ నాట్. అయితే ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఏదైతే ఇంపార్టెంటో దాని మీద మనం స్పెండ్ చేస్తే మనకు అది మన టైము యూజ్ అవుతుంది, అలాగే మనం ఇది అవుతుంది. కాకపోతే ఏంటంటే అన్నెసెసరీ టైంగా చాలా మంది టైం స్పాయిల్ చేసుకుంటుంటారు. అలా చేసుకునే కంటే ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను అనమాట. సో నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయినా సరే మాట్లాడడానికి గ్రామర్ ఏమీ అంత అవసరం లేదు అంటారు? నో, నేనైతే చెప్తున్నాను గ్రామర్ అయితే ఇంపార్టెంట్ ఏమీ కాదు. థ్యాంక్ యూ సార్.